హలో కోటేశ్వరరావు గారు, రండి రండి కూర్చోండి. కూర్చుంటాను గాని పక్కనున్న రూమ్లో ఎవరు? అతను మీకు తెలుసా? తెలుసు, కానీ అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. ఉద్యోగం కోసం వచ్చాడు. ఇప్పుడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశాను. ఈ రోజే జాబ్లో జాయిన్ అవ్వమని కూడా చెప్పాను. అంటే అతనికి మీరు జాబ్ ఇచ్చారా? అనే కదా అర్థం. అతన్ని చూస్తే జాలేసింది. ఎందుకు? అవిటివాడనా? అంతేకాదు, బతికి చెడ్డవాడని, హరిప్రసాద్ గారు లాంటి ఓ గొప్ప కోటీశ్వరుడి కొడుకై పుట్టి కూడా పరిస్థితులు అనుకూలించక ఫ్యాక్టరీ మూతపడి 10 మందికి ఉద్యోగాలిచ్చిన అతనే ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేయటానికి వచ్చాడు కదా అని. జాలి, సానుభూతి, అయ్యో పాపం, అంతేనా? ఇవాళ ఇలాంటి నికృష్టుడి మీద మీరు జాలి పడితే రేపు జనం మిమ్మల్ని చూసి జాలిపడాల్సి వస్తుంది. పాముకి పాలు పోసినట్టు ఇవాళ ఈ పాము మీద మీరు సానుభూతి చూపిస్తే రేపు జనం మిమ్మల్ని చూసి సానుభూతి పడాల్సి వస్తుంది. ఇలాంటి దుర్మార్గుణ్ణి చూసి అయ్యో పాపం అంటే రేపు జనం మిమ్మల్ని చూసి అయ్యో పాపం అని నవ్వుకోవాల్సి వస్తుంది. కోటేశ్వరరావు గారు, మీరేమంటున్నారు? జరగబోయేది చెప్తున్నాను. అపాత్రదానం చేయడం ఎంత తప్పో అనర్హుణ్ణి చేరదీయడం అంతకన్నా పెద్ద తప్పని హెచ్చరిస్తున్నాను. అది కాదు, అతని క్వాలిఫికేషన్స్ మీకన్నా నాకు బాగా తెలుసు. వాడు తాడులా కనిపించే తాచుపాం, గోవులా కనిపించే క్రూర మృగం, కట్టుకున్న భార్యని బలిపీఠం మీద నడిపించిన కసాయి వాడు, నమ్మకం అనే మాటని నాశనం చేసిన నమ్మక ద్రోహి. అలాంటి ద్రోహికి మీరు స్థానం కల్పిస్తానంటే ఐఎమ్ సారీ, ఇక మీద మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మన బిజినెస్ డీల్స్ అన్ని కట్. కోటేశ్వరరావు గారు, ఎస్, హితం చెప్పాను అని అనుకున్నా సరే, హెచ్చరిస్తున్నాను అని అనుకున్నా సరే, నేను చెప్పాల్సింది మీకు చెప్పాను. నిప్పు అని చెప్పిన తర్వాత కూడా దాన్ని ముట్టుకుంటే అతన్ని మూర్ఖుడు అంటారు. మీరు మూర్ఖులు కారని, కాకూడదనేదే నా ఆశ, నా ఆకాంక్ష. ఆ తర్వాత మీ ఇష్టం. సార్, ఇప్పుడు సెలెక్ట్ చేసిన రాంప్రసాద్, అతని రమ్మను. అలాగే సార్. సార్ రమ్మంటున్నారు సార్. వస్తున్నాను, పద. మీ క్వాలిఫికేషన్స్ ఓకే, బట్ మీ కాండక్ట్ నాట్ ఓకే. యు ఆర్ రిజెక్టెడ్. చూడండి మిస్టర్ రాంప్రసాద్, నేను నిప్పును ముట్టుకోవాలి అనుకునేంతటి మూర్ఖుని కాదు. నౌ యూ కెన్ గో. నా చిట్టి తల్లికి క్వీన్ బార్బీ బొమ్మ కావాలి, అంతేనా? సాయంత్రం వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొస్తాను.
డాడీ, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదా, నాకేం కొనిపెడతావు? బొమ్మ కావాలన్నావు కదమ్మా, నీకే బొమ్మ కావాలంటే ఆ బొమ్మ కొనుక్కో. ఏ బొమ్మ కావాలన్నా కొనిస్తావా? ఓ తప్పకుండా కొనిస్తానమ్మా. అయితే నాకు ఈ షాప్ మొత్తం కావాలి. ఈ షాప్ మొత్తం మనం ఇంటికి మోసుకుపోలేం కదమ్మా, అందుకని ఏదో ఒక బొమ్మ, ఏదో ఒక మంచి బొమ్మ తీసుకో. అయితే నాకు ఈ బొమ్మ కావాలి. సరే అయితే పద, దీనికి బిల్లు కడదాం. ఏమ్మా ఇప్పుడు హ్యాపీయేనా? ఓ చాలా హ్యాపీ నాన్న. మా మంచి డాడీ. పెద్దడా అప్పుడు వచ్చేసేయంట్రా. సాయంత్రం వరకు రానన్నావు కదా. సాయంత్రం దాకా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. మరి నీ ఉద్యోగం? వచ్చింది పోయింది. హలో బావగారు, కంగ్రాచులేషన్స్, మీకు ఇంజనీర్గా మంచి ఉద్యోగం వచ్చిందంట కదా. పెద్ద కంపెనీ, ఇంకా పెద్ద జీతం, అడ్వాన్స్ కూడా ఇచ్చారంట కదా. అరే, జాబ్లో జాయిన్ అయిన రోజు కనీసం ఒక స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకురాలేదా? ఏంటత్తగారు అలా చూస్తున్నారు? ఎంతైనా బావగారు చాలా టాలెంటెడ్. తన కాళ్ళ మీద తాను నిలబడలేకపోయినా గొప్ప ఉద్యోగమే సంపాదించారు. ఏం మావగారు, ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయినట్టే కదూ? కాదు అని మెల్లిగా అంటారేటమ్మా. వైభోగం, పూర్వ వైభోగం మళ్ళీ వస్తుంది. బావగారు, మనలో మన మాట, జీతం ఎంతేంటి? ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్ కాబట్టి నెలకి 1,00,000 దాకా ఉంటుందా? ఉంటుందా ఏటమ్మగోరు? లచ్చంటే ఎంత? 2 అక్షరాలే కదా, పట్టుకుపో అని ఉంటారు. నెలకి 1,00,000 అంటే ఏడాదికి 12 లక్షలు. ఎంత డబ్బో! ఏం చేస్తారు బావగారు? ఏం మావగారు, ఈ పాటికి మీరు లెక్కలు వేసి ఎక్సెల్ షీట్ కూడా రెడీ చేసి ఉండాలే. ఏం అత్తగారు, స్వాభిమానంతో బతకొచ్చని ఈ పాటికి మీరు రంగుల కలల్లో తేలిపోయి ఉండాలే. జస్ట్ వన్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్ కదా బావగారు? ఇది ఇలా తల దించుకొని ఉండాలి మీరందరూ. కాదని తల ఎత్తాలనుకుంటే రోజు పడేసే ముష్టి కూడా దొరకదు. మిమ్మల్ని పుట్టించింది ఆ భగవంతుడైతే మీ తలరాతలు రాయబోయేది నేనే. మైండ్ ఇట్.
బావని బుట్టలో వేసుకున్నావు. నీ వాళ్ళంటూ ఎవరూ లేరు, ఇక నీ కోసం ఎవరూ రారని తేలిపోయింది కదా. మరి గబ్బిలంలాగా ఈ ఇంటినే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు? ఆ డాక్టర్ గారికి వలవేసి లొంగ తీసుకుని కీప్లాగా సెటిల్ అయిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు. నేను మీ పక్కలోకి రావాలి అంటే మీ సింధు వాళ్లతో శాశ్వతంగా తెగదెంపులు చేసుకోండి అని కండిషన్ పెడతావా? ఇక మీద నేను ఇక్కడ ఉండకూడదు, ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా సరే వెంటనే వెళ్ళి తీరాలి. గ్రేసీ, ఇవాళ మధ్యాహ్నమే అపెండిసైటిస్ పేషెంట్కి ఆపరేషన్. ఆ ఎనస్థీషియన్ కూడా ముందే రమ్మని చెప్పు. ఆ పేషెంట్ తాలూకు వాళ్ళకి కంగారు పడాల్సింది ఏమీ లేదని కాస్త ధైర్యం చెప్పు. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే ఓకే, 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే. స్వప్న, ఇప్పుడు చెప్పు, ఏంటి ఇందాకటి నుంచి ఏదో చెప్పాలని తెగ టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అదేం లేదు. లేకపోతే మరేంటి? నాకు చెప్పు స్వప్న, నీకేమన్నా కావాలా? మరి నాకు నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఓ, ఇంట్లో బోర్ కొడుతుందా? అయితే నాతో హాస్పిటల్కి రా. అది కాదు, నేను ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా? అయితే ఓ పంచే, అమ్మని తీసుకుని ఏదైనా సినిమాకి వెళ్ళు. మీ ఇద్దరికి టైంపాస్ అవుతుంది. సినిమాకి కాదు. ఇంకెక్కడికి? షాపింగ్కా? ఏం అక్కర్లేదు. ఆ రోజు బట్టల షాప్లో ఏం జరిగిందో గుర్తుందిగా? అది కాదు, నేను స్వప్న ప్లీజ్, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. సాయంత్రం వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం. ఒక్క మాట కాదు, నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఓకే, కానీ ఇప్పుడు కాదు, సాయంత్రం. ఓకే, బాయ్. ఆంటీ, ఏమ్మా, కాఫీ కావాలా? కలుపుతానుండు. అది కాదు, నేను వెళ్ళిపోతున్నాను.
వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఎక్కడికో నాకు తెలీదు. ఎక్కడికో తెలియకుండానే వెళ్ళిపోతావా? ఎందుకు? ఎందుకంటే ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాల్సిందాన్నే కదా. వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఏమో, నేనొక అనాథనని తెలిసాక ఇంకా మీకు భారంగా ఉండకూడదని. ఓహో, అర్థమైంది. అలాగే వెళ్ళిపో. బిల్లు కట్టేసి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వెవరో మేమెవరో అంతే కదా. ఇన్నాళ్ళు నీ అవసరం కొద్దీ ఇక్కడున్నావు. ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి, నీకు మాతో అవసరం తీరిపోయింది కాబట్టి నీ దారిని నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. హ్యాపీగా వెళ్ళిపో. కానీ ఇన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నందుకు, మాతో కలిసి తిన్నందుకు, హాస్పిటల్ ఖర్చుతో కలిపి మొత్తం బిల్లు 1 లక్ష దాకా ఉంటుంది. కట్టేసి వెళ్ళిపోమ్మా. ఆంటీ. ఏమ్మా, డబ్బులు లేవా? మరి బాకీ చెల్లించకుండా ఎలా వెళ్దామనుకున్నావు? నువ్వెవరో అనాథవి, మేమెవరో పరాయి వాళ్ళం. నీకు మాకు సంబంధమేముందని? ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోవాలంటే మొత్తం బిల్లు సెటిల్ చేయాలి కదా. ఆంటీ. ఈ ఆంటీ తినిపించిన గోరుముద్దలకి, నీ కన్నీళ్లు తుడుస్తూ పాడిన జోల పాటలకి, నువ్వు మా సొంత మనిషివి అనుకుంటూ నీ మీద చూపించిన ప్రేమకి, అభిమానానికి అన్నింటికీ లెక్క కట్టేసి ఈ పూటకుళ్ళ మా బాకీ తీర్చేసి. ఆంటీ ప్లీజ్. ఆంటీ ఏంటి ప్లీజ్? వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోతే మేమేమైపోవాలి? రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? ఆంటీ నేను చెప్పేది వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నువ్వు తెంచుకొని వెళ్ళిపోవాలనుకున్నా నిన్ను దూరం చేసుకోవటానికి నేను సిద్ధంగా లేను. ఆంటీ ఆవేశపడకండి. దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి. మీ ప్రేమకి, అభిమానానికి వెలకట్టే అంత గొప్పదాన్నేం కాదు. మీరు చూపించిన మమతని, మమకారాన్ని మర్చిపోయేంతటి దుర్మార్గురాల్ని కాదు. మీరే లేకపోతే ఇవాళ నేను లేను. మరి ఎందుకు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? చెప్పు స్వప్న. దయచేసి ఆ ఒక్క మాట మాత్రం అడగండి. అంటే నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అనకూడదని, నా వల్ల మీకు కష్టం నష్టం రాకూడదని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. స్వప్న కాదు, రూప. ఈ రూప ఓ అనాథ. ఆ నిజం తెలియని మీరు నాకు స్వప్న అనే అందమైన పేరు పెట్టారు, ఆదరించారు, అభిమానంగా చూసుకున్నారు. కానీ ఎంత అందమైందైనా ఏదో ఒకనాటికి కల కరిగిపోవాల్సిందే. ఈ నిజం తెలిసాక ఆ కల కరిగిపోక తప్పదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆపాలని ప్రయత్నించకండి. అలా చేస్తే నా మీద ఉంటే. స్వప్న ఆగమ్మా. ఆంటీ ఏమైంది? రూప ఎక్కడికి వెళ్తోంది? సౌందర్య, సమయానికి వచ్చావు. స్వప్న వెళ్ళిపోతానంటోంది. ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వైనా ఆపమ్మా. ఆంటీ చెప్పేది నిజమేనా? నిజమే. ఏంటే నిజం? అంతా నీ ఇష్టమేనా? లోపలికి పదా. సౌందర్య ప్లీజ్. ఏంటి ప్లీజ్? నోరు మూసుకొని లోపలికి నడు. పద. సౌందర్య నేను చెప్పేది విను ప్లీజ్. ఇంకేం మాట్లాడుకో, పద. సౌందర్య ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకింత సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నా వల్ల ఈ కుటుంబానికి మచ్చ రాకూడదని, నా
వల్ల డాక్టర్ గారు అపనిందని మూట కట్టుకోకూడదని. అంటే ఉండలేను అంటూ డైలాగులు చెప్పడం కాదు. నిజంగా నీకు వాళ్ళ మీద అభిమానం ఉంటే, నీ వల్ల బావ జీవితం మీద ఎలాంటి మచ్చ పడకూడదనుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిపోతాను సింధు. అందుకే ఆ బావ మరదళ్ళ మధ్య నేను అడ్డుగోడగా ఉండకూడదనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిపోతే కళ్యాణ్ తన మరదల్ని చేసుకుంటాడనుకుంటున్నావా? ఎందుకు చేసుకోరు? తప్పకుండా చేసుకుంటారు. చేసుకోడు. ఎందుకంటే కళ్యాణ్ మనసులో ఉన్నది నువ్వు. తను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది తన మరదల్ని కాదు, నిన్ను. సౌందర్య, తప్పుగా మాట్లాడుకో. ఏంటే తప్పు? కళ్యాణ్ నిన్ను ఇష్టపడ్డాడు, అది తప్ప? 3 ముళ్ళు వేసి నిన్ను తనదాన్ని చేసుకోవాలని ఆశపడుతున్నాడు, అది తప్ప? రాధా, ఈయనెవరో తెలుసా? రామ్ ప్రసాద్, ది గ్రేట్ పూజా ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్. గుర్తుపట్టావా? మన కూతురు జీవితాన్ని నాశనం చేసిన కిరాతకుడు. తాళి అనే శిక్షను వేసి మన అర్చన జీవితాన్ని ఎగతాళి చేసి అనుమానపు అంకుశంతో అనుక్షణం తన్ని హింసించి తన మనసుని క్షోభ పెట్టినందుకు ఫలితాన్ని ఎలా అనుభవిస్తున్నాడో చూసావా రాధ? కుంటి బతుకు, ముష్టి బతుకు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రోజు కట్నం ఇవ్వలేకపోయాను, అందుకే ఇప్పుడు పడేస్తున్నాను. ముష్టి. అయ్యో, ఏంటండి మీరు చేస్తున్న పని? ఎంతైనా అతను మన కూతురు మెడలో తాళి కట్టిన మొగుడు అని అంటావు. కాడు. భార్యని అర్ధరాత్రి పూట గడప దాటించిన వాణ్ణి మొగుడు అనరు, యమ్ముడు అని అంటారు. రామ్ ప్రసాద్, ఈ లోకంలో పాపాలు చేసిన వాడికి ఆ లోకంలో అంటే నరకంలో యమధర్మరాజు శిక్షిస్తాడంటారు. కానీ నా కూతురికి నువ్వు చేసిన ద్రోహానికి ఇక్కడ ఈ లోకంలో నేను శిక్ష విధిస్తాను. నువ్వు బతుకుండగా అనుక్షణం తలుచుకుని కుళ్ళి కుళ్ళి చచ్చిపోయే శిక్ష. ఆ శిక్షకు నాందిగా వేశాను ముష్టి. ఏమండి, ఇది ఆరంభం మాత్రమే. నిన్న నీకు ఉద్యోగం లేకుండా చేశాను, నేడు నిన్ను ముష్టివాణ్ణి చేశాను. రేపు నడి రోడ్డు మీద నువ్వు అడుక్కు తినేలా చేస్తాను. అడుగడుగునా నీ అవకాశాలకి నేను అడ్డుపడతాను. ముందు ముందు నీ జీవితాన్ని నరకంగా చేస్తాను. ఏమండి, తప్పండి. తప్పు కాదు రాధా, ఇదే ఒప్పు. ఎందుకంటే తప్పు చేసిన వాడికి మరణించిన తర్వాత విధిస్తారు శిక్ష నరకంలో. పరధనాన్ని పరస్త్రీని అపహరిస్తే తామిశ్ర నరకం. ప్రాణుల్ని నిర్దాక్షిణంగా వేటాడితే రౌరవ నరకం. కన్నవాళ్లకి ద్రోహం చేస్తే కాలసూత్ర నరకం. నిరపరాధుల్ని దండిస్తే
శూలప్రోత నరకం. ధనమదాంధుడై కట్టుకున్న దాన్ని కాల్చుకు తింటే సూచీముఖ నరకం. అంటే గుండు సూదులతో నిలువెల్లా గుచ్చి 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 చంపడం. నేను మనిషిని కాబట్టి, ఈ చేతులతో నిన్ను హత్య చేయడం పాపం కాబట్టి నీలో ఉన్న రాక్షసుడికి విధించాను ముష్టి శిక్ష. అది సూచీముఖ నరకం కంటే చాలా పెద్ద శిక్ష. ఇప్పుడు నేను విసిరిపారిస్తేనే రూపాయి బిళ్ళ. దాన్ని చూసినప్పుడల్లా నువ్వు చేసిన పాపాలు నీకు గుర్తు రావాలి. నా కూతురు కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు నీకు గుర్తు రావాలి. రోజులు గడిచే కొద్దీ నేను ఎందుకురా బతుకుతున్నాను భగవంతుడా అని నీలో నువ్వు కృంగి కుసించి నశించిపోవాలి. అదే 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 సూచీముఖ న్యాయం. అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకుంటున్నది కూడా అదే. పదరాత. ఏంటండి మీరు చేసిన పని? న్యాయం. అతను తప్పు చేశాడని మీరు కూడా తప్పు చేస్తారా? చెయ్యాలి, చేసి తీరాలి. లేకపోతే ఇక్కడ ఈ గుండెల్లో మంట చల్లారదు. ఏవండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. అర్చన దూరంగా వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీలో మీరే ఎంతగా కుమిలిపోతున్నారో నాకు తెలుసండి. దాని కన్న తల్లిగా నేను ఎంత క్షోభను అనుభవిస్తున్నానో మీకు తెలుసు. కానీ ఇలా ఆలోచించటం మాత్రం తప్పండి. ఎదుటి మనిషి నాశనాన్ని కోరుకునేంత పగని ద్వేషాన్ని పెంచుకుంటే మనల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడండి. నన్ను ఏ భగవంతుడు క్షమించాల్సిన అవసరం లేదు. కష్టపడిన వాడికి బాధ, నష్టపోయిన వాడికి దుఃఖం, మోసపోయిన వాడికి శోకం ఉంటే గుండె రగిలిపోతున్న వాడికి పగ మాత్రమే ఉంటుంది. మరుగుతున్న రక్తంలోంచి ద్వేషం మాత్రమే పుట్టుకొస్తుంది. ఏమండి, నేను చేసింది తప్పైతే చెప్పమను రాధ. మన అర్చన్ని ఏం చేశాడో చెప్పమను. చెప్పడు. ఎన్ని తిట్లు తిట్టినా నోరు విప్పి ఒక్క మాట మాట్లాడు. ఎందుకో తెలుసా? ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. అదేమిటో వాడికి తెలుసు. అందుకే భయం. నోరు విప్పితే ఎక్కడ నిజం బయటపడుతుందో అన్న భయం. ఏమండి, ఇప్పుడు ఆ నిజం ఏదైతే మాత్రం ఏంటి? కారణం ఏదైనా కన్న బిడ్డ దూరం అయిపోయింది. దాని బతుకు అన్యాయం అయిపోయింది. అందుకే రాధా, నాలో ఈ ఆవేశం, పగ, ప్రతీకారం. ఏమండి? అవును రాధా, ఒక కలుపు మొక్కని వదిలేస్తే వందలాది కలుపు మొక్కలు పుట్టుకొస్తాయి. ఒక దుర్మార్గుణ్ణి క్షమిస్తే వేల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ దుర్మార్గులు పుట్టుకునే వస్తారు. వాళ్ళ అనుమానపు కళ్ళతో అర్చన్ లాంటి అమాయకుల్ని కాల్చుకుని వేధించుకుని తింటూనే ఉంటారు. అందుకే రాధా, అలాంటి వాళ్ళని క్షమించకూడదు. పావునైతే కర్రతో కొడతాం, క్రూర మృగానైతే కత్తితో చీలిస్తాం. కానీ తాళి కట్టేనన్న ఒకే ఒక అధికారంతో, అహంకారంతో కట్టుకున్న దాన్ని బలిపీఠం మీద నడిపించాలనుకునే ఇలాంటి దుర్మార్గులకి శూలదండ న్యాయ శిక్ష అమలు చేయాలి. అంటే మాటల్ని ముళ్ళుగా మార్చి గుచ్చాలి.
నేను చేస్తున్నది కూడా అదే. నువ్వే కాదు, మా బావతో ఇంకెవరు మాట్లాడినా నేను భరించలేను. పిచ్చి సింధు, నేను వెళ్ళింది మీ బావతో మాట్లాడటానికి కాదు, మరి మీ అత్తయ్యతో మాట్లాడటానికి. నీకు మా అత్తయ్య ఎలా తెలుసు? స్వప్న ఎలా తెలుసో మీ అత్తయ్య కూడా అలాగే తెలుసు. అబ్బబ్బా, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పిచ్చి సింధు, చెప్తాను విను. సో అదన్నమాట సంగతి. ఇప్పుడు స్వప్న పేరు స్వప్న కాదు, రూప. దాని గతంలో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ని, దాని గురించి మొత్తం తెలిసిన దాన్ని నేనే. ఈ కట్టుకథని చెప్పే స్వప్నని బోల్తా కొట్టించాను. మీ అత్తయ్యని బావని ఈజీగా నమ్మించాను. అందువల్ల మనకేంటి లాభం? ఉంది, లాభం ఉంది సింధు. కోటలో పాగా వేస్తేనే కదా రహస్యాల్ని తెలుసుకోగలిగేది, శత్రువుల్ని మట్టు పెట్టగలిగేది. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు సౌందర్య? ఏదో ఒక ప్లాన్ వేసి ఆ స్వప్నని మా అత్తయ్య చేత ఇంట్లోంచి బయటకు గెంటించేస్తే చాలు కదా. చాలదు, చాలదు. ఎందుకంటే ఇష్టపడ్డ ఆడదాని కోసం మగాడు ఏదైనా చేస్తాడు. అవసరమైతే కన్నవాళ్లని కూడా ఎదిరిస్తాడు. స్వప్నని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేస్తే మీ బావ పంతం పట్టి ఎక్కడున్నా స్వప్నని మళ్ళీ తనింటికే తెచ్చుకుంటాడు. మీ అత్తయ్య కాదన్నా కూడా నాకు స్వప్నే కావాలి అని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. సౌందర్య, అందుకే నమ్మించి గొంతు కోయాలనే ఈ నాటకాన్ని మొదలుపెట్టాను. అంటే ఇప్పుడేం చేయబోతున్నావు? పెళ్ళి. స్వప్నకి కళ్యాణ్కి పెళ్ళి. సౌందర్య, టెన్షన్ పడకు డార్లింగ్. స్వప్నకి కళ్యాణ్కి పెళ్ళి అన్నాను కానీ ఆ పెళ్ళి జరుగుతుంది అనలేదు కదా. అంటే? అవును, వాళ్ళ పెళ్ళికి నేనే పెళ్లి పెద్దనవుతాను. అందర్నీ నమ్మిస్తూ పెళ్లిపీటల దాకా తీసుకెళ్తాను. అప్పుడు పెళ్లి కూతురుగా కళ్యాణ తిలకంతో, నుదుటన బాసికంతో, 2 చేతుల మధ్య కొబ్బరి బొండాన్ని పట్టుకొని పచ్చటి పెళ్లి పందిట్లోకి నడుస్తూ వస్తున్న దాన్ని గురించి ఒక భయంకరమైన రహస్యాన్ని అందరి ముందు బద్దలగొడతాను. దాని బతుకుని బ్లాస్ట్ చేస్తాను. కోడల్ని చేసుకోవాలని ఆశపడుతున్నా మీ అత్తయ్య చేతే దాన్ని చీకొట్టిస్తాను. ఎప్పుడెప్పుడు తాళి కడదామా అని ఆరాట పడుతున్న మీ బావ చేతే దాన్ని అసహ్యంగా తిట్టించి గెటౌట్ అనేలా చేస్తాను. పెళ్లి ముహూర్తం సమీపిస్తుంటే ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఆ తల్లి కొడుకులిద్దరూ గిలగిలలాడిపోతుంటే అప్పుడు నా చేత్తో నేనే నిన్ను పెళ్లి పీటల మీద కూర్చోపెడతాను. నువ్వు కోరుకున్నట్టే నీ బావ చేత నీ మెళ్ళోనే తాళి కట్టిస్తాను. సౌందర్య, నిజంగా ఇదంతా జరుగుతుందా? జరుగుతుంది. నువ్వు సైలెంట్గా ఉంటే నేను ఏం చేస్తున్నా నీ మంచి కోసమే చేస్తున్నాను అని నువ్వు నీ మనస్ఫూర్తిగా నమ్మగలిగితే ఖచ్చితంగా జరుగుతుంది. నమ్ముతాను. నా బావ నాకే సొంతం అవుతాడు అంటే ఈ క్షణం నుంచి నువ్వేం చేసినా ఎందుకు అని కూడా అడగకుండా చూస్తూ ఊరుకుంటాను. అంతేకాదు, ఈ నాటకాన్ని రక్తి కట్టించడానికి నువ్వేం చేయమన్నా సంతోషంగా చేస్తాను. తథాస్తు. అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది బాలిక. అమ్మో, ఏమో అనుకున్నాను. నిజంగా నీ యాక్టింగ్ అదర్స్. ఇప్పుడే ఏం చూసావు? ఇదింకా బిగినింగ్ మాత్రమే. కథ క్లైమాక్స్కి వచ్చాక అప్పుడు చూస్తావు. అదిరిపోయే నా యాక్టింగ్నే కాదు, నీకు నిలువెల్లా షాక్ ఇచ్చే
బ్లాస్టింగ్ ని కూడా. ఏంటి అలాగే నిలబడిపోయావు? పదా, కామన్ మ్యాన్, కమ్. ఈ హాస్పిటల్ నాదే. మా అమ్మగారి పేరు మీద కట్టించాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇక్కడికి? ఓ, అయితే హరిప్రసాద్ గారు మీ ఫాదరా? చూసావరా, ఆ రోజు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అది నాకు మీ ఇల్లని తెలీదు. ఈ మందుల కోసం ఇక్కడికి వచ్చేదాకా ఇది నా హాస్పిటల్ అని నీకు తెలీదు. ఆ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా దగ్గర చేరుస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు కదూ. ఇప్పుడు మీ ఫాదర్కి ఎలా ఉంది? అలాగే ఉంది. దగ్గు కంట్రోల్ కావడం లేదు. మెడిసిన్స్ కూడా అయిపోయాయి. అందుకే నేను ఇలా. అర్థమైంది రామ్, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మీ ఫాదర్ ట్రీట్మెంట్ విషయంలో కొంచెం ఆలస్యం చేశారనే చెప్పాలి. కళ్యాణ్, అవును రామ్, మీ ఫాదర్కి బ్రాంకైటిస్, క్యాపిలరీ బ్రాంకైటిస్. ఈ జబ్బుని పూర్తిగా ముదిరిపోకముందే గుర్తిస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ. కానీ జబ్బు పూర్తిగా ముదిరిపోయాక మందులు వాడడం మొదలు పెడితే కంట్రోల్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. కళ్యాణ్, అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే తగ్గడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎనీవే, ఈ మందులనే కంటిన్యూ చేయండి. సార్, రేసి, స్వప్నకు ఒకసారి ఫోన్. స్వప్న సార్ ఫోన్. హలో స్వప్న, ఒకసారి ఇక్కడికి రా. ఓకే డాక్టర్. రామ్, ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చావు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం వద్దు. రామ్, మీ భార్య ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? లేదు. స్వప్న, ఈ మెడిసిన్స్ రెడీ చేయి. ఎనీవే రామ్, లైఫ్ ఈజ్ లైక్ దిస్. మన చేతుల్లో ఏది లేనప్పుడు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తూ బాధని కంట్రోల్ చేసుకుని అడుగు ముందుకు వేయాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలిగేది. ఇప్పుడు నీ ముందున్న బాధ్యతలు 2 కాదు 3. తెలుసు. నేను వీలైనంత తొందరలో మళ్ళీ మామూలు మనిషిని కావడం, నా వాళ్ళని నేను కాపాడుకోవడం, దూరమైన నా భార్య ఎక్కడుందో తెలుసుకోవడం.
గుడ్. ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న ఇంకా రాలేదేంటి? ఓకే రామ్, పద మనమే వెళ్ళి మెడిసిన్స్ కలెక్ట్ చేసుకుందాం. మీ హాస్పిటల్ చాలా బాగుంది. దగ్గరుండి కట్టించుకున్నాను. డాక్టర్గా నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప ఆశయం. గ్రేట్, రియలీ యువర్ గ్రేట్. అయ్యో, ఏమైంది? విపరీతమైన కడుపు నొప్పండి. ఏం పర్వాలేదు. అలాగేనమ్మా. బాబు, అక్కడ డాక్టర్ కళ్యాణ్ గారు ఉంటారు. ఈ మెడిసిన్స్ ఆయనకిచ్చి. అలాగే. వెళ్ళు. రండి. స్వప్న మేడం ఈ మెడిసిన్స్ మీకు ఇవ్వమన్నారు. ఇదిగురా. థ్యాంక్ యూ కళ్యాణ్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి? జాగ్రత్త. బుట్టలో ఏంటే ఇందాకటి నుంచి నీలో నువ్వే బుట్టలో బుట్టలో అని తెగ నవ్వేసుకుంటున్నావు? అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా. చెప్పాలని వచ్చాను కదా మమ్మీ. బుట్టలో పడిపోయింది. బుట్టలో పడిపోయిందా? ఎవరే? ఇంకెవరు మమ్మీ? అదే ఆ సింధు. ఏంటే నువ్వనేది? అనేది కాదు మమ్మీ, చేసింది. అనుకున్న ప్రకారమే ఈ సౌందర్య నాటకంలో మొదటి ఘట్టాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. అంటే ఇప్పుడు కథ రంజులో పడింది. ఇంతవరకు ఓకే, మరి ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంటుంది మమ్మీ? తాళి మీద తాళి, మొగుడు బతికుండగానే మరో మొగుడితో కాపురం. ఈ నిజం బయటపడ్డ రోజు దాని మనసు ముక్కలు కావాలి, దాని బతుకు నరకంగా మారాలి. అప్పుడు నా పొగ చల్లారాలి. అర్చనని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయిస్తావు. మరి సింధుకి మాటిచ్చావు కదా, తనకేం సమాధానం చెప్తావు? నువ్వనుకున్నంత తేలిగ్గా సింధు ఊరుకోకపోతే ఉరి పోసుకొని చస్తుంది. లేదా బావా 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 అంటూ పిచ్చెక్కిపోయి రోడ్డు మీద పడుతుంది. అదేమైతే నాకేంటి? నాకు కావలసింది అర్చన బతుకుని బండలు చేయడం. ఈ లోకంలో ప్రతి ఆడదానికి 3 ముళ్ళు పడితే దాని మెడలో 6 ముళ్ళు పడేలా చేయడం. 2 మగాళ్ల చేతుల్లో ఎంగిలి పడ్డాక పక్కా పతివ్రత అనుకుంటున్న దాన్ని నలుగురు చూసి పక్కా బజారది అంటూ
పగలబడి నవ్వేలా చేయడం, సిగ్గుతో తల ఎత్తుకోలేక అర్చన ఆత్మహత్య చేసుకోవడం అంతేనా? కాదు కాదు మమ్మీ, చావు కూడా దానికి అంత తేలిగ్గా రావటానికి వీల్లేదు. జరిగింది ప్రతి క్షణం గుర్తొచ్చి తన మీద తనకే అసహ్యం పుట్టి బతకలేక చావలేక కుళ్ళిపోవాలి. మలినపడ్డ తన శరీరాన్ని తనే కత్తులతో గుచ్చి గుచ్చి హింసించుకుంటూ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడాలి. కన్నీళ్లు కాదు, దాని కళ్ళల్లోంచి రక్తపు చుక్కలు రాలిపడాలి. వెరీ గుడ్. నాటకంలో మొదటి ఘట్టం అదిరిపోయింది. మరి ఆ తర్వాత? పెళ్లి కూతుర్ని చేసి అర్చనని పెళ్లిపీటల మీదకి నడిపించడమే. మంగళ వాయిద్యాల మధ్య, వేదమంత్రాల సాక్షిగా, ఊళ్ళో వాళ్ళందరి మధ్య అగ్ని సాక్షిగా దాని బతుకుని ఆహుతి చేయడమే. బాయ్ డాడీ. బాయ్ లల్లి. ఎందుకు కొట్లాడుకుంటున్నారు? కాదు ఈ బాల్ నాది. కాదు ఈ బాల్ నాది. కాదు ఇది నాది. ఆగండి ఆగండి, ఇలా కొట్టుకోవడం తప్పు. అందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. పోవే. నీ వల్ల ఇలా జరిగింది. ఉండు నీ పని చెప్తా. ఎంత ధైర్యమే నీకు? నన్నే రాయి పెట్టి కొడతావా? నేను కొట్టలేదు. నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొట్టారే? ఇక్కడెవరూ లేరు కదా. అయినా స్కూల్ కని బయలుదేరి ఇక్కడేం చేస్తున్నావే? ఆటలాడుతున్నావా? ఎక్కడికి పారిపోతావే? ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇవాళ నేను లేచిన వేళ మంచిదైంది, లేకపోతే అన్యాయంగా చచ్చిపోయేదాన్ని. అమ్మో అమ్మో అమ్మో, అది పిల్ల కాదు, పిశాచి, కిలాడి, గుండెలు తీసిన బంటు. మంగా, ఏమైందే? ఏమైందా? ఇవాళ నేను సచ్చి బతికాను. ఇదిగో ఈ రాయితో నన్ను కొట్టి సంపేపోయింది లల్లి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? తిక్కగా ఉందా? పొద్దునేగా లల్లి స్కూల్కి వెళ్ళింది. వెళ్ళిందని అందరం అనుకుంటున్నాం, కాని తమరి మనవరాలు స్కూల్కి వెళ్ళలేదు. దుమ్మ కొట్టి పార్కులో ఆటలాడుతోంది, కేరింతలు కొడుతోంది, పని పాట లేని పిల్లలతో కలిసి తైతక్కలాడుతోంది. అబద్ధం కాదు, నిజం. నేను కూరగాయలు తీసుకొని పార్కు దారినే వస్తూ లల్లిని చూసి, ఇదేంటమ్మా లల్లి, స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. దాంతో నీకెందుకు, నా ఇష్టం,
నేను ఆటలే ఆడుకుంటానో స్కూల్ ఎగ్గొట్టి మార్నింగ్ షో సినిమాలకే వెళ్తానో అడగడానికి నువ్వెవరు అంది. నిజంగానా? ఒట్టమ్మ గారు, అప్పుడు నేను తప్పమ్మా లల్లి, నువ్విలా చేస్తున్న సంగతి మీ డాడీకి మీ నాన్నమ్మకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అన్నందుకు ఇంగ్లీష్లో షటప్ అండ్ గెటౌట్ అని పొగరుగా అంది. దాంతో నా కోపం వచ్చి నీ సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఉండు అన్నందుకు చెప్పుకో చెప్పు తీసి కొట్టుకో అని ఆ పిల్లలతో చేరి ఎగతాళి చేసిందమ్మా. దాంతో నేను అమ్మ లల్లి, నువ్వు నన్ను ఎన్నైనా అను పడతాను, కానీ స్కూల్ ఎగ్గొట్టి ఇలా జులాయిగా తిరిగితే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నా మీ డాడీ ఏమైపోతారో ఒకసారి ఆలోచించు అన్నాను. అంతే. ఒసే మంగి, ఆఫ్టర్ ఆల్ మా ఇంటి పందానివి నువ్వు నన్ను జులాయి అంటావా అని ఇదిగో ఇంత పెద్ద రాయిని తీసుకొని చంపేస్తాను అంటూ నా వెంట పడింది. దాంతో నేను భయంతో పారిపోతుంటే ఈ రాయిని పెట్టి బలంగా కొట్టింది. నా అదృష్టం బాగుండబట్టి బతికిపోయాను, లేకపోతే ఈ పాటికి నడి రోడ్డు మీద చచ్చిపడి ఉండేదాన్ని. ఏం చేస్తారో మీ ఇష్టం. కొట్టక ముందే మీకింత భయం వేసిందంటే పాపం, దెబ్బతిన్న మంగకి ఇంకెలా ఉండాలి? అమ్మగారు, ఏదో డబ్బు కోసం మీ దగ్గర పని చేయడానికి వచ్చాను గాని ఇలా కొట్టి చంపేస్తే అన్యాయంగా బలైపోవడానికి కాదు. వెళ్ళిపోతాను, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. మంగా, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. 10 ఏళ్లు రాకముందే ప్రాణాలు తీసేంత లెవెల్కి వచ్చిందంటే 25 ఏళ్ళు వచ్చేసరికి ఇంకెంత పచ్చిగా తయారవుతుందో. గొప్ప పెంపకమే పెంచుతున్నారు. స్కూల్ బ్యాగ్ సర్దుకొని టిఫిన్ బాక్స్ పట్టుకొని పొద్దున్నే బయటికి వెళ్ళినా బెల్ కొట్టే టైంకి ఇంటికే వస్తుంది కదా. రాని చెప్తాను. ఆగు. ఏంట ఇది? అడిగేది నిన్నే, మాట్లాడవే. అది కాదు పిన్ని. షట్ అప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను 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 నువ్వే స్కూల్ నుంచా పార్క్ నుంచా? మాట్లాడవే. చూసారా బావగారు, మీ కూతురు? చూస్తున్నారా అత్తగారు, తమరి మనవరాలు ఈ వయసుకే ఎంతగా ముదిరిపోయిందో? సౌందర్య, అది చిన్నపిల్లమ్మా. ఇది చిన్నపిల్ల కాదు, పిల్ల రాక్షసి. స్కూల్కి డుమ్మా కొట్టి పార్కులో తైతక్కలాడొచ్చిన పిల్ల కిలాడి. ఏమే, కొట్టేస్తావా? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగినందుకే ఇంత పెద్ద రాయితో మంగని కొట్టి చంపేస్తావా? మర్డర్ చేసేస్తావా? అది కాదమ్మా, అసలేం జరిగిందో తెలుసుకోకుండా అంత పెద్ద పెద్ద మాటలెందుకు?
ఏం తెలుసుకోవాలి? ఇంకా ఏం తెలుసుకోవాలి? దీంతో మంగని కొట్టింది కాదు, మీరే కావాలని మంగని కొట్టించారు. డైరెక్ట్గా నన్నేమి చేయలేక పని మనిషి మీద మీ ప్రతాపాన్ని చూపించాలి అనుకున్నారు. ఈ పిల్ల రాక్షసిని ఉసిగొలిపి ఇలాంటి దిక్కుమాలిన ట్రైనింగ్ ఇచ్చి సౌందర్య, లల్లి చెప్పు, మంగని కొట్టావా లేదా? సే ఎస్ ఆర్ నో. అది కాదు డాడీ. ఛీ, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? అమ్మా, మీ అమ్మ పేరు నాశనం చేయడానికి పుట్టావు కదే. ఆగరా పెద్దాడా, ఆగు. చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని కొట్టి చంపేస్తావా ఏమిటి? అమ్మా, ఇది చిన్నపిల్ల. స్కూల్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి పార్కులో ఛీ, ఇలాంటి దానికి కొట్టడం కాదు, చంపేయాలి. చాలే ఆపు. చంపుతాడట, చంపుతాడు. ఈ మాత్రం దానికి పిల్లల్ని చంపుకుంటే ఇక అయినట్టే. చూడురా, దాని ముఖం చూడు, చిగురుటాకులాగా భయంతో ఎలా వణిగిపోతుందో. నిజానిజాలు విచారించకుండా తొందరపడితే మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. లల్లి, పదమ్మా.